వారి కొరకు ప్రార్థన చేయటం. నిజముగా యేసు ప్రభు వారిని సైనికులు కొరడాలతో కొట్టారు. పిలాతు అన్యాయపు తీర్పు తీర్చాడు. ఇక దేవునిని దూషించినటువంటి వారిని ఆయన క్షమించాడు. అతిక్రమములు చేసిన వారిని ఆయన క్షమించాడు. ప్రధాన యాజకులను ఆయన క్షమించాడు. శాస్త్రులను ఆయన క్షమించాడు. పరిసయ్యులను ఆయన క్షమించాడు. ఈ దినాన నిన్ను నన్ను కూడా ఆయన క్షమిస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప కనికరము కలిగిన దేవుడిని మనము ఆరాధిస్తూ ఉన్నాము. పరిశుద్ధ వాక్యంలో మరొక మాటను చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును ఆ పరిశుద్ధులను చాలు నేను చదువుతాను. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు వీరు జాలిగల మనస్సును, రెండవది దయాళుత్వమును, మూడవది వినయమును, నాలుగవది సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇక్కడ ఎవరు వీటిని ధరించుకుంటారు అంటే ఇతరులను క్షమించేటువంటి వారు. అంటే వారి మనసులో ఏముంటుంది అంటే దయ ఉంటుంది, రెండవది క్షమాపణ ఉంటుంది, దయాళుత్వం ఉంటుంది, వినయం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, అన్నిటికంటే ముఖ్యమైనది దీర్ఘశాంతము. ప్రభు యేసుక్రీస్తు వారి ముఖము మీద భూమి వేసిన వారిని కూడా ఆయన క్షమించాడు. ఆయనను హింసించిన వారి కొరకు ఆయన తండ్రిని వేడుకుంటున్నారు. ఆయనను ఇన్ని చిత్రహింసలు పెట్టి ఆయనను సిలువ మరణానికి అప్పగించినప్పటికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రిని వేడుకుంటున్నటువంటి మాట అది చాలా పవిత్రమైనది. ఇది గొప్ప విజ్ఞాపన ప్రార్థన. తండ్రిని ఏం వేడుకున్నాడంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు. ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలను ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రములతోనూ నాట్యముతోనూ స్తుతులు పాడిరి. సౌలుకు 1000 కొలదియు దావీదులకు 10,000 కొలదియు శత్రువులను హతము చేసినది. ఈ మాటలు సౌలును కింపుగా ఉన్ననందున అతడు బహుగా కోపము తెచ్చుకొని వారు దావీదుకు 10,000 నాకు 1000 కొలదని స్తుతులు పాడిరి. రాజ్యము తప్ప మరి ఏది అతడు తీసుకొనగలడని చెప్పాను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇక్కడ సౌలు దావీదు గురించి మనం చూస్తూ ఉన్నాం. సౌలు దావీదు మీద ఎందుకు పగబట్టాడు అంటే సౌలుకు 1000 కొలది స్తోత్రాలు స్తుతులు చెల్లించారు. మరి యుద్ధశూరుడైన గొల్యాతును హతమార్చిన దావీదునకేమో 10,000 స్తుతులు పాడారు. ఈ చిన్న విషయంలో సౌలు దావీదు మీద విషపు చూపు చూపాడు. అయినా కానీ సౌలు ఎన్నో మార్లు దావీదును చంపడానికి ప్రయత్నించాడు. కానీ దావీదు మనసు ఎలాంటిదంటే వినయము కలిగినది, దీర్ఘశాంతము కలిగినది, శాంతము కలిగినది. కాబట్టి తాను శత్రువు అయినప్పటికీ సౌలును ఏం చేశాడు దావీదు? ఎన్నోసార్లు సౌలు దావీదులకు దొరికాడు. కానీ సౌలు ఏం చేశాడు? దావీదు సౌలును మరణించలేదు, సౌలును చంపలేదు, సౌలును శిక్షించలేదు. కానీ ఏం చేశాడంటే సౌలును క్షమించాడు. చివరికి ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21-22 వచనాలు చదువుకుందాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మారులు మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లెను, 7 మారులు మట్టుకే కాదు 70 ఏళ్ల మారులు మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ పేతురు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, నా సహోదరుడు ఒకవేళ నా ఎడల ఏదైనా తప్పిదం చేసినప్పుడు నేను అతనిని ఎన్ని మార్లు క్షమించాలి అని ప్రభు యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నా అంటున్నాడు ఇక్కడ? ఎన్ని మార్లు నేను క్షమించాలి?
7 సార్లు వరక ఎన్నిసార్లు అని ప్రభు యేసుక్రీస్తు వారిని అడిగితే అందుకు యేసు ప్రభు వారు ఏమన్నాడంటే పేతురుతో 7 మార్లు మటుకు కాదు, 77 మార్లు, 77 సార్లు. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనకు అనేక మంది శత్రువులు ఉండవచ్చు, కానీ ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిచ్చినది ఏంటంటే 7 మార్లు కాకపోయినా 77వ సారైనా మనము క్షమించగలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే క్షమించే మనస్సు మనలో ఉన్నప్పుడు మనం ఎవరు బిడ్డలు మనకు రాయబడిందంటే అక్కడ దేవుని యొక్క బిడ్డలము. కాబట్టి మనము దేవుని బిడ్డలము కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారిని ఎన్నో హింసలు అవమానాలు పరిచినా కూడా ఆయన అందరినీ కూడా ఆయన క్షమించాడు. నిజముగా ఈ దినము చాలా ప్రాముఖ్యమైనటువంటి దినము. ప్రభు యేసుక్రీస్తు వారు ఆఖరి రక్తపొట్టు వరకు ఆయన చేసినటువంటి అపరాధం ఏమీ లేదు, కానీ ఆయన మీద నేరం మోపారు. ఆ నేరాన్ని కూడా ఆయన సహించి మన పాప కాలాన్ని భరించాడు. అందుకే ఒక కీర్తనడు ఒక సాంగ్ పాడాడు, ఒక పదవి పాడుకున్నాం. శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా, శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, నిండిన హృదయంబు సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, నిండిన
యేసయ్యా నీకు వందనాలు. మా కొరకు సిలువ మరణాన్ని పొందనయున్న మా ప్రభువా